హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్స్ తో అయితే ఒక 2 రకాల ఆమ్లెట్స్ అయితే చూపించబోతున్నాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, దట్టు హెల్దీ వర్షన్ లో కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు మాత్రం ఒక చిన్న నోటిఫికేషన్, మన ఛానల్ ని ఇప్పుడే కానీ ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే గట్టి ప్రెస్ చేసేసేయండి. నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలానే ఈ వీడియోని లైక్ తో స్టార్ట్ చేసేసేయండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక బౌల్లోకి అయితే సన్న తరి పెట్టుకున్న ఉల్లిపాయలను తీసుకొని మంచిగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న పాలకూరను అయితే ఇలా కట్ చేసి వేసుకొని అందులో అయితే మంచిగా కారం, పసుపు, ఉప్పు అలానే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న దాంట్లోనే అయితే మంచిగా మనం ఎగ్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 ఎగ్స్ అయితే వేస్తున్నాను అనమాట. ఇక్కడ 2 ఎగ్స్ వేసేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. అంటే ఈ ఎగ్ అంతా కూడా ఆ పాలకూర నెక్స్ట్ ఆనియన్స్ అన్ని వేసాం కదా, వాటన్నిటి కూడా మంచిగా కలిసేలాగైతే మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకున్న దాంట్లో అయితే పెనం మీద అయితే కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని ఇంకా ఆమ్లెట్ లాగా వేసేసుకోవడమే. ఈ వర్షన్లో అంటే మనం ఓన్లీ పాలకూరే కాకుండా ఇక్కడ ఎలాంటి కూరగాయ అయినా యూజ్ చేయొచ్చండి. ఇక్కడ నాకు అవైలబుల్గా పాలకూర ఉంది కాబట్టి నేను పాలకూరతో చేశానమాట. ఇంకా లో ఫ్లేమ్లో మంచిగా కుక్ అయిపోయిన తర్వాత మాత్రమే సెకండ్ టైం అంటే రెండో వైపు కూడా మంచిగా తిప్పుకోవాలన్నమాట. లేదు అని అంటే ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా అయితే నెమ్మదిగా అయితే కుక్ చేసుకొని 2 సైడ్స్ కుక్ చేసుకున్నాక మన పాలకు ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. చాలా బాగుంటుందండి. హెల్దీ వర్షన్లో డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంకా రెండో ఆమ్లెట్ కోసం ముందుగా అయితే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అందులో అయితే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అలానే సన్నగా తరిగి పెట్టుకున్న ఆలును కూడా వేసుకొని మంచిగా ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అయితే మంచిగా లో ఫ్లేమ్లో అయితే ఇలా మంచిగా ఉడికించుకోవాలన్నమాట. ఎక్కువ కాదండి, నార్మల్గా ఒక 80% ఉడికితే సరిపోతుంది. ఇలా బాగా ఉడికిన దాన్ని అయితే మంచిగా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసేసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఉప్పు, కారం అలానే కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకొని మంచిగా అయితే ఒకసారి కలిపేసుకోవాలి. అంటే ముక్కలకు అన్నిటికి కూడా ఉప్పు కారాలు పట్టేలాగైతే కలిపేసుకోవాలి. తర్వాత అయితే ఒక 2 ఎగ్స్ అయితే దీంట్లో యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా పగలగొట్టి తీసుకోవాలి. ఆ తర్వాత అయితే మన ఆలు ముక్కలు అన్నిటికి కూడా ఈ ఎగ్స్ అన్ని కూడా బాగా కలిసేలాగా అయితే మంచిగా కలిపేసుకోవాలన్నమాట. దీన్ని స్పానిష్ ఆమ్లెట్ అని కూడా అంటారని నేను విన్నాను. మేబీ నాకు తెలియదు, మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. తర్వాత అయితే పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ అంతా కూడా ఇందులో వేసేసుకొని మంచిగా అయితే కలిపి అంటే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇది కొద్దిగా మందంగా వస్తుంది ఎందుకంటే ఆలు ఆనియన్స్ అన్నీ వేసాం కదా. ఫైనలీ అయితే పైన కొత్తిమీర వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో అయితే మంచిగా కుక్ అయిన తర్వాత మాత్రమే టర్న్ చేసుకోండి. లేదంటే ఇప్పుడు నాది విరిగినట్టు మీరు కూడా విరిగిపోతుంది. ఇలా అయితే మంచిగా టర్న్ చేసేసుకుంటే మన ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది. 2 సైడ్స్ అయితే మంచిగా కుక్ అవ్వాలి. ఆ తర్వాత అయితే ఇలా అయితే మంచిగా అంటే చాలా మందంగా వస్తుందని చెప్పాను కదండి. ఇంకా నార్మల్గా కాకుండా ఇలా షేర్ చేసుకొని కూడా తినేయచ్చు అనమాట. చాక్తో ఇలా కట్ చేసుకుంటే మీకు చూపిస్తాను చూడండి ఎంత మందంగా వచ్చింది ఏంటి అన్నది. చూసారు కదా మంచి స్లైసెస్ ఎంత బాగా వచ్చిందో. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చింది చెప్పండి. చూసారు కదా చాలా సింపుల్ గా చేసుకునే ఆమ్లెట్స్ అయితే ఒకటేమో పాలక్ ఆమ్లెట్, ఇంకొకటి వచ్చేసి ఆలు ఆమ్లెట్. దాన్ని స్పానిష్ ఆమ్లెట్ అని కూడా అంటారు కదా. నా స్టైల్ అయితే చేసి చూపించాను. మరి మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయడం అసలు మర్చిపోకండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అలానే ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్.